హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను కిడ్స్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ లో డామినోస్ స్టైల్లో హోమ్ మేడ్ నో మైదా అనమాట వెజ్ జింగి పార్సిల్ తయారు చేస్తున్నాను. ఇది భలే క్రంచీగా చీజ్ తో సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది మన ఎయిర్ ఫ్రైర్ లో తయారు చేసుకుంటాము. ఒక 15 to 20 minutes లో అయితే కనుక రెడీ అయిపోతాయి అనమాట. అన్ని హెల్దీ యూస్ చేసాము. ఓన్లీ టమాటా కచప్ అండ్ మైనీస్ యూస్ చేసాం. మిగతావన్నీ కూడా హెల్దీ ఫుడ్ అనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఆటా అయితే తీసుకోవాలి. నేనైతే 3 cups అయితే తీసుకున్నాను అనమాట ఆట. ఇందులో డ్రై ఈస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఒక స్పూను ఆరిగను, స్పూన్తో ఒక 2 spoons నెయ్యి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. దీనికి నేను 3 cupsకి 2 spoons సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నిటిని కూడా బాగా కలుపుకొని ఫస్ట్ ఇలా పొడిగానే కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే డవ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈలోపు ఇది ఒక 10 to 15 minutes వరకు నానాలన్నమాట. డ్రై ఈస్ట్ వేసాం కాబట్టి. సో ఈలోపు మనము ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో 1 స్పూన్నర బటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బటర్ కరిగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు స్వీట్ కార్న్ కూడా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం, కొంచెం మగ్గాలి. ఇందులో ఇప్పుడు గ్రీన్ క్యాప్సికము అండ్ రెడ్ బెల్ పెప్పర్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్ అనమాట. ఇవన్నీ కూడా ఒక బెల్ పెప్పర్లో పావు, రెడ్ అండ్ ఎల్లో ఒక క్యాప్సికమ్, మీడియం సైజ్ క్యాప్సికమ్ ఒకటి ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని అవి కూడా వేసుకున్నాను. ఇన్కేస్ మీ దగ్గర లేకపోతే కనుక ఓన్లీ క్యాప్సికమ్ వేసుకోండి, బెల్ పెప్పర్ స్కిప్ చేయండి. వేస్తే బాగుంటాయి అన్నమాట, కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు తినడానికి కూడా అట్రాక్ట్ అవుతారు అన్నమాట. అన్ని వెజీస్ కూడా వెళ్తాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. మనం మైదా యూజ్ చేయట్లేదు, ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి. నేను ఈ క్వాంటిటీకి 1 స్పూన్నర సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా సాల్ట్ చేసేసుకొని మొత్తం మూత పెట్టేసుకో. పన్నీరు ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్దవి కట్ చేయొద్దు, ఈ విధంగా స్మాల్ పీసెస్లో కట్ చేసుకోండి. ఈ విధంగా ఇవి కూడా ఒక బౌల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 spoons టమాటా కచప్ కూడా వేసుకోవాలి. అండ్ బిగ్ స్పూన్తో అయితే కనుక ఒక పెద్ద స్పూను వెజ్ మైనీస్. నేను స్మాల్ స్పూన్తో వేస్తున్నా కాబట్టి 2 spoons యాడ్ చేసుకున్నాను. అదే మీరు బిగ్ స్పూన్తో వేసుకుంటే కనుక 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకొని ఫైనల్గా ఇందులో కొంచెం 1 పావు స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. సరే మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఈ చపాతీ పెట్టి తీసుకొని కొంచెం పిండి తీసుకొని కొంచెం పరుపు పిండిలో ఇలా కొంచెం డిప్ చేసుకొని చపాతీ టైప్లో దీన్ని రోల్ చేసేసుకోండి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా 3 sides కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న
స్టఫింగ్ ఉంది కదా, అది ఇందులో పెట్టుకోవాలి. కొంచెం పన్నీరు, స్వీట్ కార్న్, బెల్ పెప్పర్స్ అన్నీ వచ్చేలాగా పెట్టుకొని పైనుంచి కొంచెం ముదిరిలా చేసి అంత చేసేసుకుంటే అంత బాగుంటుంది. పిల్లలు అంత ఇష్టంగా పెడతారు కూడా కాబట్టి వేసుకొని ఇప్పుడు ఈ పాకెట్స్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. 3 కూడా ఇలా అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ తీసుకొని అందులో బటర్ పేపర్ కానీ లేకపోతే ఇలా బేక్డ్వి ఉంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం చేసుకున్నవి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో ఇలా పెట్టేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక 4 పడతాయి అని 4 చేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత బటరు ఇలా కొంచెం మెల్ట్ చేసుకొని పైన ఇలా కొంచెం ఇలా రాసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు చేసుకొని 120 డిగ్రీస్ దగ్గర 12 మినిట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. 120 డిగ్రీస్ దగ్గర 12 మినిట్స్ పెట్టుకుందాం. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం. బాగా రెడీ అయ్యాయి. సర్వింగ్ ప్లేట్లో తీసి ఫైనల్గా మన జింగి పార్సిల్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. మా అమ్మాయి రెడీ అయిపోయింది తినేయడానికి. సో ఎమ్మి డిష్ మీరు కూడా తయారు చేసుకోండి హాలిడేస్లో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.